మనం బనానా ప్యాన్ కేక్స్ చేసుకుంటున్నాం ఇవాళ. ఇదిగో ఇలా ఉండాలి బనానా, బ్లాక్గా చూస్తున్నారుగా. ఇలా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒక 2 బనానాస్ తీసుకుంటున్నాను నేను. చూసేయండి అలాగను. జస్ట్ ఇట్లా పీల్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ అట్లా వేసేసుకోవడమే. ఇంకొక బనానా వేసుకుంటున్నాను నేను. బాగా పండిపోవాలి, పండిపోతేనే బాగుంటుంది. అసలు ఇట్లాంటి బనానాతోనే చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. లేదంటే అంతగా ఫ్లేవర్ రాదు. ఇట్లా బాగా పండిపోయినవి అయితేనే బాగుంటాయి. డెఫినెట్గా ఇట్లాంటివి ఉన్నప్పుడే చేసుకోండి. ఏంది జస్ట్ ఒక 2 days ఉంచితే అవే అయిపోతాయి. ఇప్పుడేం పాత రోజుల్లాగా ఎక్కువ రోజులు ఏమి ఉండట్లేదు. బనానాస్ వెంటనే పాడైపోతున్నాయి. సో జస్ట్ తెచ్చి చేసుకోవాలనుకున్నప్పుడు ఒక 2 ఉంచుకుంటే సరిపోతుంది. ఇవి మ్యాక్సిమం ఒక 6 ప్యాన్ కేక్స్ అవుతాయి డెఫినెట్గా. ఇంకా మీ దీంట్లో మీ ఇష్టం, ఇంకా హనీ వేసుకుంటారు, ఫ్లేవర్డ్ సిరప్స్ ఉంటాయి కదా, అలాగా వేసుకొని పిల్లలకైతే ఫ్లేవర్డ్ సిరప్స్ వేస్తే బాగుంటుంది. పెద్దోళ్ళు తినాలనుకుంటే కనుక హనీ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా చూస్తున్నారు జస్ట్ ఇంకిట్లా ఒక 2 eggs వేసుకోవాలి. జస్ట్ 1 స్పూన్ షుగర్ వేసుకోండి. జస్ట్ అది ఊరికే ఆ ఫ్లేవర్ కోసము. ఇదిగోండి ఇలా బటర్. ఇది మెల్టెడ్ బటర్ వేసుకున్నా పర్లేదు, లేదంటే ఇలా కొంచెం మెల్ట్ అయిపోయింది. దీన్ని మనం విస్క్ చేసేలోపు సరిపోతుంది. ఇప్పుడు ఈ స్పాచ్లా తీసేసి పక్కన పెట్టేసుకొని విస్కర్తో మిక్స్ చేయాలి, మొత్తం మిక్స్ అయ్యేలాగా. మనం ఈ బీట్ చేసే ప్రాసెస్లోనే మనకి బటర్ మెల్ట్ అయిపోతుంది. స్మాల్ స్పూను బేకింగ్ పౌడర్, కొంచెం బేకింగ్ సోడా వేయనట్టుగా, కొంచెం సాల్ట్, కొంచెం వెనిలా ఎసెన్స్. విస్క్ చేయండి ఇప్పుడు ఇదంతా. ఒక కప్పు మైదా తీసుకొని ఇలాగా నీట్గా ఎలాంటి ఉండలు లేకుండా నీట్గా జల్లించుకోవాలి. ఇదిగోండి ఇలా ఎక్స్ట్రా తీసేయాలి. దెన్ దీన్ని కూడా నీట్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా టైట్గా కేక్ బ్యాటర్ వచ్చినట్టు వస్తుంది. అలా కేక్ బ్యాటర్ వచ్చినప్పుడు వెంటనే మనం కాచి చల్లార్చుకున్న పాలు ఉంటాయి కదా, పాలను పోసుకోవాలి. అంటే పర్టికులర్గా ఇంతని మెజర్మెంట్ ఉండదు. జస్ట్ మనకి ఇది ఎలా అంటే దోశ పిండి బ్యాటర్ వస్తుంది కదా, అలా వచ్చేదాకా కలుపుకోవాలి. చూడండి నేనైతే ఇన్ని పోసాను, కొంచెం కొంచెం కలుపుకుంటా చేసుకుందాం.
ఇదిగోండి ఇట్లా ఉంది కదా, ఇంకొంచెం పాలు పడతాయి, నేను కొంచెమే యాడ్ చేస్తున్నాను చూడండి. దీంట్లో మనకి వెనిలా ఎసెన్స్ నచ్చితే వెనిలా, లేదంటే పైనాపిల్ అయినా వేసుకోవచ్చు, ఏదైనా పర్లేదు. జస్ట్ ఎగ్ వేసాం కదా, ఆ స్మెల్ రాకుండా ఉంటుంది. ఎసెన్స్ వేస్తేనే కదా బేకింగ్ కేక్ ఫ్లేవర్ అనేది మనకు అర్థమవుతుంది. బాగా మిక్స్ అయిపోయింది చూడండి, బాగా మిక్స్ అయింది. దెన్ ఇది ఎడ్జెస్ అంతా నీట్గా చూసుకొని, ఎడ్జెస్ అంతా నీట్గా ఇలా క్లియర్ చేసుకొని ఒకసారి ఎలా ఉందో చూసుకున్నాము. బాగానే ఉంది. ఇంకా అక్కడక్కడ కొంచెం బనానా ముక్కలు అనేవి తగులుతాయి. అలా తగలడం కోసమే మనం అదేంటి వీటితో స్పాచులాతో మనము మిక్స్ చేసాము. లేదు మాకు మెత్తగా కావాలి, అలా తగలకూడదు అనుకుంటే కనుక మీరు మిక్సీ కూడా వేసుకోవచ్చు. ప్యాన్ కేక్స్ అనేవి 2 టైప్స్లో చేస్తారు. సింపుల్ ప్రాసెస్ ఒకటి, ఇదేమో ఎక్కువ ప్రాసెస్లో నేను చూపిస్తున్నాను. సింపుల్ ప్రాసెస్ ఇంకెప్పుడైనా షేర్ చేస్తాను, ఎందుకంటే నా దగ్గర 2 బనానాసే ఉన్నాయి. సో అందుకని ఇప్పుడు ఇది చూసేయండి. బాగా మిక్స్ చేసాం కదా, ఇప్పుడు కొంచెం మూత పెట్టేసి కొద్దిసేపు పక్కన పెట్టేద్దాము. పక్కన పెట్టి ఇప్పుడు ఇదంతా క్లియర్ చేసుకుంటే మళ్ళీ మనం ప్యాన్ కేక్స్ చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్లో మళ్ళీ మీట్ అవుదాం. ఇలాగా ఒక ప్యాన్ తీసుకోవాలి, నాన్ స్టిక్ ప్యాన్. దాని వెంటనే కొంచెం బటర్ అప్లై చేయాలి. దాన్ని ఇలా ప్యాన్ మొత్తం ఇలా మిక్స్ చేసుకోండి. దెన్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనకి చిన్నవి కావాలంటే పిల్లలకైతే కనుక చిన్నవి మినీ ప్యాన్ కేక్స్ అంటారు కదా, అలా వేసుకోండి. పెద్దవాళ్ళు అయితే కనుక పెద్దది వేసేసుకోవడమే అంతే. కాకపోతే మనం కాల్చుకునేటప్పుడు డెఫినెట్గా బటర్తోనే కాల్చుకోవాలి, అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది. సిమ్లోనే మనము బేక్ చేయాలండి, అప్పుడే బాగుంటుంది. నేను మీడియం సైజ్ వేసుకుంటున్నాను, పెద్దదైపోయినట్టుంది. ఇప్పుడు ఇలా మూత పెట్టేసి కొద్దిసేపు బేక్ చేద్దాము. జస్ట్ ఒక 5 మినిట్స్ ఉంటే చాలు, అయిపోతుంది. ఇదిగోండి చూడండి, చూసారా? అదిగోండి లమ్స్ చూడండి ఎలా వచ్చేస్తున్నాయో. ఇప్పుడు మనం నీట్గా దాన్ని రివర్స్ చేసుకోవాలి విత్ హెల్ప్ ఆఫ్ స్పాచులా. నీట్గా ఈ పక్క కదలకుండా ఇలాగా, అంతే. చాలా సింపుల్. చూసేసారు కదా, ఇంత సింపుల్. నేను మళ్ళీ ఇంకొక 2 డేస్ చూపిస్తాను, చూడసేయండి. మళ్ళీ బ్యాక్ సైడ్ తిప్పిన తర్వాత కూడా ఇలా కొంచెంసేపు మూత పెట్టుకోండి, ఒక 2 మినిట్స్. ఇదిగోండి చూడండి, బ్యాక్ సైడ్ తిప్పిన తర్వాత కూడా జస్ట్ ఇదిగోండి యాజ్ ఇట్ ఈజ్ ప్యాన్ కేక్స్. మళ్ళీ కొంచెం బటర్. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి డెఫినెట్గా. నేను ఇప్పుడు కొంచెం చిన్న వేస్తాను చూడండి, పిల్లలకి వేయాల్సింది ఇలాగే చాలా చిన్నవి. ఇట్లా మీరు లంచ్ బాక్స్లో పెట్టారనుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, బాగా ఇంట్రెస్ట్గా తింటారు. జస్ట్ పైన మన హనీ అలాంటివి, లేదా ఏదన్నా స్ట్రాబెర్రీ చాక్లెట్ ఫ్లేవర్స్ కనుక మనం పైన వేసేసి ఇస్తే, మంచిగా మనకి ఏదన్నా కూడా అపీరెన్స్ ఉండాలి. ఈ ఫుడ్ ఏదైనా కూడా పైన మనం నీట్గా డెకరేట్ చేసి ఇస్తే వాళ్ళు ఇంట్రెస్టెడ్గా తింటారు. దీంట్లో ప్యాన్ కేక్స్ పెద్దవాళ్ళకి కాబట్టి హనీ.
చిన్నపిల్లల కోసం కాబట్టి హ్యావర్షి వేస్తున్నా. భలే ఇంట్రెస్టింగ్గా తింటారు, చాలా బాగుంటుంది. ఎక్కువేం వేసుకోవద్దు, జస్ట్ ఇట్లా వాళ్ళకి ఇంట్రెస్ట్ రావటం కోసం. స్ట్రాబెర్రీ చాలా బాగుంటుంది. చూసారుగా ఎంత టేస్ట్గా, ఎంత ఎమ్మీగా ఉందో. ఇదిగోండి చూడండి, చూడ్డానికి ఎంత బాగుందో చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. డెఫినెట్గా తినండి. చాలా బాగుంది. ఇప్పుడు ఇది పిల్లలు ఎవరు ఉన్నారు, మా తమ్ముడికి ఇయడమే, అందుకని నేనే టేస్ట్ చేస్తున్నా ముందే. వావ్, నిజంగా చాలా బాగుంది. మీరు చాక్లెట్ వేసుకోండి, చాక్లెట్ వేసుకోండి ఆ ప్లేస్లో, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ గైస్.